అల్లా చెప్తున్నారు, భూమి ఆకాశాలలో ఉన్నదంతా ఎవరిది? అణు సమస్తం సర్వేశ్వరునిదే. కనికరించటాన్ని ఆయన తనపై విధిగా వ్రాసుకున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రళయ దినాన తప్పకుండా సమావేశపరుస్తాడు. ఇందులో సందేహమే లేదు. తమను తాము నష్టంలో పడవేసుకున్న వారు మాత్రమే దీనిని నమ్మరు. సత్య తిరస్కారులకి ఆ రోజు అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళంటారు, అయ్యో మా దురవస్థ, ఈ విషయంలో మేము ఎలాంటి తప్పు చేశాం? మా దగ్గరికి చాలామంది వచ్చి చెప్పడం జరిగింది నిజమైన దైవం గురించి, కానీ మేము వినలేదు, దానిని నమ్మలేదు. ఓ అల్లా, మాకు ఒక్క అవకాశం ఇవ్వు. యా అల్లా, మేము నీ ఆరాధన చేస్తాము, నమాజులు చేస్తాము, సత్కార్యాలు చేస్తాము, నువ్వు చెప్పినట్లే జీవితం గడుపుతాం. యా అల్లా, ఒక్క ఛాన్స్ ఇవ్వు అని గింజుకున్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు. సో ఇప్పుడున్న అవకాశాన్ని వృధా చేసుకోకూడదు.